ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి. ఎస్ రమేష్ గారు, సో ఏం చెప్తారు? అటు అమెరికా ఏదైతే పాకిస్తాన్ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, అటు అమెరికా F-16 జెట్లకు సంబంధించి కూడా క్లియర్ గా నిబంధనలు ఉన్నా కూడా అయినా కూడా దాడులకు తెగబడింది అదే జెట్స్ తో. సో ఏం చెప్తారు? గతంలో కూడా ఈ రకంగా ఉల్లంఘించింది, కానీ అప్పుడు ప్రూఫ్స్ చూపించింది. లేదు మళ్ళీ 2019లో అటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో కూడా ఈ F-16 ని వాడారు పాకిస్తాన్, కానీ అప్పుడు అమెరికా ఏదైతే విచారణ చేస్తే ఇది లేవు, మేము వాడలేదు అంటూ కూడా మళ్ళీ మా దగ్గరే ఉన్నాయంటూ కూడా చూపించారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మన వాళ్ళు ఆ జెట్ ని కూల్చేస్తారు, అది మన ఇండియా భూభాగంలో ఉంది. సో ఏంటి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కాస్త పాకిస్తాన్ కి ఒత్తిడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏంటి? 100% అండి. ఈరోజు ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి దేశం ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది ఏమన్నా ప్రపంచ దేశాలు గమనించారని నేను చెప్తున్నా. ఈరోజు ఒక పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తుంది ప్రపంచం. ఏ ఒక్క దేశం కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపే విధానంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క పాకిస్తాన్ మాత్రమే వాళ్లకు అన్ని నీడల ఆర్థికంగా అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళకు షెల్టర్లు ఇచ్చి వాళ్ళ కోసం ఎన్ని సదుపాయాలు కలిగించి ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అండి. ప్రపంచ దేశంలో అభివృద్ధి ఎక్కడికో పోతా ఉన్నది, స్పేస్ షటిల్ కాడికి రాకెట్ల నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదైనా సంప్రదింపులతోటి సమస్య పరిష్కరించబడదనేది ఉండదు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటది. దాన్ని ఆ రకంగా పోకుండా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, భారతదేశాన్ని నష్టపరచాలనే విధానం లోపల ఉన్న పాకిస్తాన్ ప్రపంచ దేశాలు కూడా ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళు ప్రపంచ దేశం లోపల కూడా అన్ని ప్రాంతాలు కూడా ఇలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇండియాని. భారతదేశం మంచి త్వరలో మంచి జవాబుదారుగా పనిచేస్తా ఉందనేది కూడా నేను విదేశాల మన న్యూస్లలో చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని మెచ్చుకోదగ్గ విషయంలో కూడా ఈ రోజు ప్రోత్సహిస్తా ఉన్నాయి, అన్ని రకాల సపోర్ట్ కూడా ఇస్తా ఉన్నాయి. ఇలాంటప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటిది అనేది ఇంకా ప్రజల మీద ప్రభుత్వం నడిపే విధానం మీద ప్రజల మీద ఏ కోశాన కూడా వాళ్ళకు ప్రేమ లేదనేది మాత్రం తెలుస్తుంది. వాళ్ళకు చంపడం అనేది ఒక కామన్ థింగ్ కింద అయిపోయింది. వాళ్ళను మార్చాల్సిన బాధ్యత మన భారతదేశం మీదనే మొట్టమొదటిగా ఉంది. వాళ్ళ శాంతి భద్రతలలో వాళ్ళు పార్టిసిపేట్ కారు. ఇక కేవలం వాళ్ళకు తగిన గుణపాఠం మీరు చెప్పింది నిజమే. ప్రజల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకొకటి ఏంటంటే కూడా రమేష్ గారు, ఏదైతే అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకత వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి అటు భారత్ పాకిస్తాన్ యుద్ధమే కాకుండా అటు బలూచిస్తాన్ కూడా మరోపక్క ఏదైతే యుద్ధం చేస్తుంది అండ్ ఒక ప్లేస్ కూడా ఐ థింక్ బలూచిస్తాన్ ఆర్మీ స్వాధీనం కూడా చేసుకుంది. ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు పాకిస్తాన్ అష్ట దిగ్బంధంలోకి చిక్కిపోతుందా ఏంటి? 100% అష్ట దిగ్బంధమే జరుగుతా ఉంది. ఈ రోజు చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా ఈ రోజు చైనా కూడా సైలెంట్ అయిపోయింది. ఈ విషయంలో పట్ల ఎక్కడ కూడా ప్రోత్సాహం కలిగించే విధానంలో కూడా లేదు. ఈ రోజు ఇటువంటి అన్యాయం జరిగితే ఎవరు ప్రోత్సహిస్తారండి? ఆ దేశానికే నష్టం జరుగుతుంది. ఆ దేశం ఉన్న ప్రజలు కూడా వాళ్ళను చీ అంటారు. ఈ రోజు ఏ దేశం అయితే పాకిస్తాన్ మద్దతు ఇస్తుందో ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలు ఆ దేశ ప్రతినిధుల మీద పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యతిరేకత తెలియజెప్తారు. ఈరోజు ఎవరు అప్రిషియేట్ చేస్తారండి ఇటువంటి దుశ్చర్యలకి? ఈరోజు ఒక కామన్ మ్యాన్ లో రోడ్డు మీద పోతుంటే కాల్చి చంపడం అనేది ఏదన్నా న్యాయమైన పనేనా ఇది? ఇటువంటి దుశ్చర్యలను ఆపకుంటే నా దేశంలో కాకుండా నీ దేశంలో కూడా జరుగుతాయి. ఈ రోజు బలూచిస్తాన్ గాని అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈ రోజు కొన్ని పాకిస్తాన్ కు మద్దతు తెలిపే దేశాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. మనకు దేశాలు సైలెంట్ గా మాత్రం ప్రోత్సహిస్తూనే అన్ని దగ్గర మద్దతు కలిగిస్తా ఉంది. వాళ్ళు కూడా మనకు అన్ని విధాల పాకిస్తాన్ చుట్టుముట్టి ఎక్కడికక్కడ దిగ్బంధం చేసే కార్యక్రమం లోపలనే విదేశాలు కూడా మనకు ప్రోత్సహిస్తున్నాయి. దీని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే ఈ రోజు మనం చేసే కార్యక్రమం అది ప్రపంచ దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ దేశాలకి ఒక మార్గదర్శకంగా ఈ రోజు మన దేశం ఉండాలి. ఎందుకంటే భారతీయ చరిత్ర,
భారతీయ హిందుత్వం కూడా చాలా ఏళ్ల చరిత్ర. ఈ రోజు మహాభారతాల యుద్ధాల నుంచి కూడా చూసుకుని వస్తున్నాం. అన్ని కథలు మన దగ్గర పురాతనమేని. ఈ రోజు ప్రతి దానిలో మన మీనింగ్ ఎక్కడ కూడా మనం తప్పు లెక్కలు చేయకుండా మనం ముందుకు వస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా మనము మొదటగా ఫస్ట్ సింధూరు దానిలో కూడా వాళ్ళకి ఆ శిబిరాలనే మనం పడగొట్టాం. వాళ్ళు ఇంకా మనను చేయాల్సిన ఉద్రేకత్వాన్ని తీసుకొస్తే మాత్రం వారికే నష్టం జరుగుతుంది. ఆ ఉద్రిక్తత వారికి పూర్తి స్థాయిలో సర్వనాశనం అయ్యే పరిస్థితి పాకిస్తాన్ కు ఉంటుందని చెప్పేసి మాత్రం మనం తెలుసుకున్న పరిస్థితి. ఓకే అండి.